అందరికీ నమస్తే. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. కొన్ని సంవత్సరాలుగా ఈ ప్లేసు దేవాలయానికి నోచుకోవడం లేదు. టీటీడీ వారి తరపున దేవాలయం కడతా అని చెప్పి కొన్ని సంవత్సరాలుగా ఈ పార్టీ ఆ పార్టీ నేను కట్టిస్తున్నా అని గొప్పలు చెప్పుకున్నాయే తప్ప కొన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇక్కడ శంకుస్థాపన కూడా కాలేదు. ఇక్కడ గుడి మాత్రం కట్టలేదు. నిజంగా నాకు సిగ్గనిపిస్తుంది ఈ అధికారులను చూస్తుంటే, ప్లస్ పొలిటికల్ లీడర్స్ని చూస్తుంటే. ఏది ఉత్తర ద్వారం ఏది, ఎక్కడి నుంచి మేము దర్శనం చేసుకోవాలి ఇక్కడ నేను అడుగుతున్నాను. ఈ రోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ గుడి అయిపోయింది కావచ్చు అనే ఉద్దేశంతో నేను వచ్చిన దర్శనం చేసుకుందామని. బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. కొన్ని సంవత్సరాల క్రితం ఇది శంకుస్థాపన చేసి మీరు గుడి కట్టిరేమో అనుకున్నాం, కానీ ఇట్లే వదిలేసినా అనుకోలే. నిజంగా సిగ్గుచేటి ఇది రాజకీయ నాయకులకు, అధికారులకు. నిజంగా నేను వచ్చిన ఉత్తర ద్వారం ఏది, బండి సంజయ్ గారు ఉత్తర ద్వారం ఏది, గంగుల కమలాకర్ గారు ఉత్తర ద్వారం ఏది, ఎక్కడ దర్శనం చేసుకోమంటారు, ఏ దేవుని దర్శనం చేసుకోమంటారు? ఇక్కడ దేవుడు లేడు కదా, గొప్పలు చెప్పుకున్నారు కదా. టీటీడీ దగ్గర నుంచి మేము గుడిని తెప్పిస్తున్నాం ఇక్కడికి, వెంకటేశ్వర స్వామిని ఇక్కడ నేను పెడతా అని పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేసి ఎన్నెన్నో ఖర్చులు పెట్టిరు కదా. ఖర్చు ఏమైపోయాయి, శంకుస్థాపన ఏమైపోయాయి, అక్కడ హోమగుండాలు చేసిరు, అక్కడ పెట్టిరు, గాలికి వదిలేసిరు దేవుణ్ణి. మా వెంకటేశ్వర స్వామిని గాలికి వదిలేసిన కరీంనగర్ ప్రజాప్రతినిధులు, అధికారులు నిజంగా సిగ్గు తెచ్చుకోరు. మీరు ఇట్లా గాలికి వదిలేసుడు కాదు, దేవుణ్ణి దేవుని లెక్క చూస్తాం మేము. ఇలా చెత్తగా వదిలేసినట్టు చెత్తగా వదిలేసి పోయిరు ఎక్కడోళ్ళు అక్కడ. నేను అడుగుతున్నాను బండి సంజయ్ని, మాకు మొలదారం ఉంది కానీ గుడేది? మొలదారం ఉందన్నా, గుడేది? మేము అదే అడుగుతున్నాం. మొలదారం ఉందన్న చూపి అన్న, మొలదారం ఉందా లేదా అనేది. మొలదారం ఉందన్నా, గుడి ఏదని అడుగుతున్నా. నేను క్వశ్చన్ చేస్తున్నా నిన్న మిమ్మల్ని, బండి సంజయ్ గారు. మా గుడి ఏది? ఇగో మాకు మొలదారం ఉంది, నేను చూపిస్తున్నా కదా, మొలదారం ఉంది మాకు. మీ గుడేది? ఎక్కడికో పోయి ఎక్కడెక్కడో పోయి మొలదారం ఉందా, లేకుంటే మీరు సీతానగర్ చేస్తాం ఇది చేసుడు కాదు. మన కరీంనగర్ లో మీరు ఎంపీగా ఉన్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి. 4-5 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ శంకుస్థాపన చేసి. ఇప్పటి వరకు ఒక ఇటుక కూడా మీరు పేర్చలేకపోయారు. ఇదా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. మొలదారం ఉంది, ఉల్దా ఇది ప్రశ్నించడం కాదు. మీరు ఇక్కడికి వచ్చి దయచేసి త్వరితంగా దీన్ని స్టార్ట్ చేసి అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ వరకైనా 2026లో అయినా దేవాలయాన్ని కంప్లీట్ చేయండి. దయచేసి ఆలోచించి ముందుకొచ్చి అధికారులు కూడా త్వరగా చర్యలు తీసుకొని మాకు దేవాలయాన్ని నిర్మిస్తారని కోరుకుంటూ జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.